నమ శివాయ. నా చేతిలో ఈ ఉన్న పువ్వు నాగలింగ పుష్పం అంటారు. నాగలింగం పుష్పం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పైన పడగ రూపంలో ఉండి కింద శివలింగం ఆకారం ఉంటుంది. అందుకే ఈ పువ్వుకి నాగలింగ పుష్పం అని పేరు వచ్చింది. ఈ పువ్వు ఎంత ప్రాముఖ్యతమైన పువ్వు, ఎంత పవిత్రమైన పువ్వు అంటే ఇది శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వు, చాలా ఇష్టమైన పువ్వు. ఈ పువ్వు మనం పూజలో శివుడికి అర్పించినప్పుడు మీకు నాగదోషాలున్నా, నాగ సర్పదోషాలున్నా, ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా. అంత గొప్ప విశిష్టమైన పవిత్రమైన పువ్వు ఈ నాగలింగ పుష్పం పువ్వు. ఈ రోజు నా శివయ్య చేతిలో అయ్యగారు నా చేతికిస్తే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే ఈశ్వరుడు ఆజ్ఞ ఈ పువ్వు నా చేతిలోకి ఇలా రావాలని రాసి పెట్టింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పుష్పం ఎంత అందంగా ఉందంటే ఇట్లా నాగపడగ రూపంలో ఉండి చిన్నగా ముద్దుగా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు శివయ్య. అసలు నా తండ్రి ఈశ్వరుడు నా చేతిలో ఇలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే నిజంగా నేను మాటలు చెప్పలేకపోతున్నాను. అంత గొప్ప పువ్వు, అంత పవిత్రమైన పువ్వు. ఇది చాలా అరుదుగా దొరుకుతుందంట. అంత హిమాలయాలో ఎక్కువ దొరుకుతుంది అని, ఇంకొకటి అడవులలో ఎక్కువ, అడవి ప్రాంతాలలో ఎక్కువ ఉంటుందంట. నేను విన్న కాడికి అంటే ఈ పువ్వు అంత బాగుంది, ఎంతటి ఆకారం, ఎంతటి అసలు శివలింగ రూపం చూడ ఎంత ముద్దుగా ఉందంటే అసలు ఈ మాట చెప్పలేకపోతున్నాను. అంత అందంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర.